న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక చిన్న పార్ట్. ఓకే, అలాగే ఇందులో ఏఐలో మనకి మిషన్ లెర్నింగ్ అని, డీప్ లెర్నింగ్ అని, ఎన్ఎల్పి, ఇంకా సివి, కంప్యూటర్ విజన్, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. ఈ జనరేటివ్ ఏఐ అనేది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక చిన్న పార్ట్ అనుకున్నాం కదా. ఈ జనరేటివ్ ఏఐని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ప్లస్ మిషన్ లెర్నింగ్, ఈ రెండు కాంబినేషన్ తోటి క్రియేట్ చేశారు జనరేటివ్ ఏఐ. ఓకే, జనరేటివ్ టూల్స్ లో మనకి ఎల్ఎల్ఎం మోడల్స్ చూసుకున్నట్టయితే జెమిని, అలాగే గ్రోక్, ఇవి ఉన్నాయి కదా. ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, అలాగే ఇంకా జనరేటివ్ టూల్స్ చాలా ఉన్నాయి. ఫర్ వీడియోస్ క్రియేషన్, ఇంకా సోరా ఫర్ వీడియోస్ క్రియేషన్, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మనం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటో చూద్దాం. సో న్యాచురల్ లాంగ్వేజ్ ఇస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ గివ్స్ a computers the ability to understand, interpret and generate human language in a way that is meaningful and useful. ఓకే, మనకు మిషన్స్ బేసికల్ గా మన ల్యాప్టాప్స్ కానీ, మన సిస్టమ్స్ కానీ, మన హ్యూమన్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోలేవు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, తెలుగు కానీ అర్థం చేసుకోలేవు. కానీ ఇప్పుడు ఎన్ఎల్పి ద్వారా, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద్వారా, అది మనం మాట్లాడిన లాంగ్వేజ్ ని అది అర్థం చేసుకోగలుగుతుంది. సో ఇదంతా కూడా ఎన్ఎల్పిలో డెవలప్ చేస్తాము. థింక్ ఎన్ఎల్పి ఇస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ కంప్యూటర్ కోడ్ అండ్ హ్యూమన్ కమ్యూనికేషన్. ఓకే, తెలుగు లాంగ్వేజ్ ఉందనుకోండి, తెలుగు లాంగ్వేజ్ ని మనకి సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకునేటట్టు ఎన్ఎల్పి కన్వర్ట్ చేస్తుంది. అలాగే జనరేటివ్ ద్వారా మనం తెలుగులో జనరేటివ్ ఏదైనా తెలుగులో క్వశ్చన్ అడిగామనుకో, అది తెలుగులో ఆన్సర్ చెప్తుంది మనకి. అలా దీని కింద ఎన్ఎల్పి వర్క్ అవుతుంది అనమాట.